45 న్యూస్ కి స్వాగతం. కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ నిర్వహించిన ప్రతిష్టాత్మక ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఐఎఫ్ఎస్ 2024 తుది ఫలితాలు తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల సత్తా చట్టాలు దేశవ్యాప్తంగా మొత్తం 143 మంది ఈ సర్వీసులకు ఎంపిక కాగా వారిలో 10 మందికి పైగా తెలుగు తేజాలు ఉండటం విశేషం. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన చాడ నిఖిల్ రెడ్డి జాతీయ స్థాయిలో 11వ ర్యాంకు సాధించి తెలుగు రాష్ట్రాల నుంచి ఉత్తమ ర్యాంకర్ గా నిలిచారు. యూపీఎస్సీ తాజాగా విడుదల చేసిన ఐఎస్ఎఫ్ తుది ఫలితాల జాబితాలో తెలుగు విద్యార్థులు పలువురు ఉత్తమ ర్యాంకులు సాధించారు. చాడ నిఖిల్ రెడ్డి 11వ ర్యాంకుతో పాటు యోదుగురి ఐశ్వర్యారెడ్డి 13వ ర్యాంక్, జి ప్రశాంత్ 25వ ర్యాంక్, చెరుకు అవినాష్ రెడ్డి 40వ ర్యాంక్, చింతకాయల లవకుమార్ 49వ ర్యాంక్ సాధించారు. వీరితో పాటు అట్ల అరుణ్ తేజ 53, ఆలపాటి గోపినాథ్ 55, కె ఉదయ్ కుమార్ 77, టిఎస్ శిశిర 87 మంచి ర్యాంకులు సాధించారు. మిర్యాలగూడకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు చాడ శ్రీనివాస్ రెడ్డి, సునంద దంపతుల కుమారుడైన నిఖిల్ రెడ్డి ఢిల్లీ ఐఐటిలో 2018లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అనంతరం కొంతకాలం సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి సివిల్ సర్వీసుల లక్ష్యంతో ఉద్యోగాన్ని వదిలేసి పరీక్షలకు సిద్ధమయ్యారు. తనకు 11వ ర్యాంక్ రావడంపై నిఖిల్ రెడ్డి స్పందిస్తూ తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఇది సాధ్యమైందన్నారు. ఫారెస్ట్ సర్వీస్ కు ఎంపిక కావడం ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని, ఐఏఎస్ సాధించాలన్నది తన అంతిమ లక్ష్యమని, దానిని నెరవేర్చుకుంటానని ఆయన పేర్కొన్నారు.